few more previous year questions from NEET about the hybridization topic లో 2018 లో ఈ 2 questions అనేది వచ్చాయి. So see here direct hybridization కాకుండా in this question they have asked in the structure of ClF3 number of lone pairs of electrons on chlorine atom అంటే central metal atom ClF3 లో chlorine అనేది central atom. So it belongs to 7th group element, belongs to 7th group. So 7 electrons, 4 5 6 7. Okay, 1 2 3 4 5 6 7. Okay, so lone pairs, number of lone pairs they have asked. So ikkada fluorine 3 fluorines occupy chesayi. So these 3 are bond pairs or 3 sigma bonds. So number of lone pairs ante 1 2. So 1 lone pair, 2 lone pair. So the answer is 2. Next question, which of the following molecule represents order of hybridization sp2 sp2 sp sp from left to right? So left నుంచి రైట్ కి వచ్చే వరకు ఇవి రెస్పెక్టివ్లీ ఉండాలి. అంటే sp2 దీనికి, sp2 దీనికి, sp దీనికి, sp దీనికి అలా ఉండాలి. సో హియర్ వీల్ డిలీట్ ద ఆప్షన్స్. ఓకే, సో ఫస్ట్ కార్బన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. సో ట్రిపుల్ బాండ్ అంటే 2 సిగ్మా బాండ్స్, ఇక్కడ సిగ్మా బాండ్, ఇక్కడ సిగ్మా బాండ్. సో దట్ విల్ బి sp. సో ఇక్కడ sp ఫస్ట్లో అడగలేరు కాబట్టి దట్ విల్ బి డిలీటెడ్. సో నెక్స్ట్ ఆప్షన్ ఈ CH3 ఉంది. సో CH3 అంటే అగైన్ 4 సిగ్మా బాండ్స్, 3 ఇలా ఉంటుంది. CH3 అంటే CH3 ఇలా ఉండి ద అదర్ బాండ్ విల్ బి లైక్ దిస్. సో ఇఫ్ యూ సీ హియర్ 4 సిగ్మా బాండ్స్ ఉంటే sp3 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ sp2 అడిగారు, sp3 అడగలేరు. సో దట్స్ వై వీ క్యాన్ డిలీట్ దిస్ ఆప్షన్ ఆల్సో. సో ది నెక్స్ట్ ఆప్షన్ హియర్ ఇఫ్ యూ సీ CH2, అగైన్ CH2 ఎలా రాసుకోవచ్చు? CH2. సో ఇక్కడ ఏంటి 3 సిగ్మా బాండ్స్, 1 pi bond 3 సిగ్మా బాండ్స్. సో ద హైబ్రిడైజేషన్ విల్ బి sp2 ఓన్లీ. సో sp2 అడిగారు కాబట్టి విల్ కంటిన్యూ విత్ దిస్. సో హియర్ అగైన్ ఇఫ్ యూ సీ హియర్ 1 2 3 ఇక్కడ CH అనేది ఎలా ఉంది? CH ఇలా రాసుకోవచ్చు. సో ఇలా హైడ్రోజన్ బాండ్స్ని విడివిడిగా రాసుకుంటే ఇలా ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ అయితే ఇలా రాసుకోవచ్చు. సో ఇఫ్ యూ సీ దిస్ కార్బన్, దిస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 3 సిగ్మా బాండ్స్, అంటే దిస్ ఈజ్ ఆల్సో sp2. సో ఇఫ్ యూ సీ హియర్ అగైన్ 3 సిగ్మా బాండ్స్, ఇది కూడా sp2. But here they have asked sp here. So again we are going to delete that option. So option kuda kaadu. So if you see the next example, CH2 double bond CH ante then again ilage untadi structure. So sp2 hybridization. Ee carbon ki chuste again ilage untadi structure. So this is also sp2. So ikkada chuste C here only one C is having 2 sigma bonds. సో ఇక్కడ 2 సిగ్మా బాండ్స్ అంటే sp హైబ్రిడైజేషన్. సో ఇక్కడ కూడా ఇక్కడ ఒక సిగ్మా బాండ్, దానికి హైడ్రోజన్తో ఒక సిగ్మా బాండ్. సో దిస్ ఈస్ sp హైబ్రిడైజ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రమ్ ద 2017 పేపర్ one of the question is here. So they have asked to match the interhalogens which are in this column 1 with the geometry which is in this column. సో ఇక్కడ ఇంటర్హాలోజన్స్. సో ఇంటర్హాలోజన్స్ అంటే ఏంటంటే హాలోజన్ గ్రూప్ ఏదైతే ఉందో 7th A గ్రూప్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్. సో దిస్ ఈస్ 7th A గ్రూప్ ఎలిమెంట్స్. సో దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హాలోజన్స్ ఆర్ 17th గ్రూప్. ఓకే, 7th గ్రూప్, 17th గ్రూప్ ఆర్ వీ క్యాన్ సే ఇట్ యాజ్ హాలోజన్ గ్రూప్స్. సో ఈ హాలోజన్ గ్రూప్స్లో ఏంటంటే ఇఫ్ యూ రిమూవ్ యాస్టటిన్, సో ఈ 4 ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సో దీస్ విల్ ఫార్మ్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకే, ఈ ఎలిమెంట్స్ నుంచి కాంపౌండ్స్ లాగా ఫామ్ అవుతాయి ఇన్ ద లైక్ ClF3, BrF3, IF7 అంటే హాలోజనే. ఇదే గ్రూప్లో ఉన్న హాలోజన్స్ కాంపౌండ్ లాగా ఫామ్ చేస్తాయి. ఎలిమెంట్స్ Cl F రెండు ఇదే హాలోజన్ గ్రూప్కే చెందినవి. సో ఇలా ఫామ్ చేస్తే దీస్ ఆర్ నోన్ యాజ్ ఇంటర్ హాలోజన్స్. ఓకే, అంటే బేసికల్లీ ఏముంటుంది? హాలోజన్కి బాండ్ ఉంటే దట్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ హాలోజన్. ఓకే, సో ఇవన్నీ ఇంటర్ హాలోజన్స్ అనమాట. సో XX అంటే ఒక హాలోజన్ X, ఇంకో హాలోజన్ X డాష్. ఓకే, A1 ఉండొచ్చు. ClF ఇక్కడ ClF3, BrF3 ఉండొచ్చు,
IF7 ఉండొచ్చు, IF3 ఉండొచ్చు. సో లైక్ దట్ దోస్ ఆర్ ఇంటర్ హాలోజన్స్. సో ఈ ఇంటర్ హాలోజన్స్లో షేప్ అడిగారు. సో ఏ హాలోజన్ అయినా దాని ఇఫ్ యూ టేక్ దిస్ XX అంటే ఏ హాలోజన్ అయినా 7th A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి వన్ ఆఫ్ ద హాలోజన్ సెంట్రల్ మెటల్ ఆటమ్ లాగా మనం చూస్ చేసుకుంటే ఇది X' ఇది X. 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. సో హియర్ ఇట్ ఈస్ బాండ్ విత్ ఓన్లీ వన్ అదర్ హాలోజన్. సో ఇక్కడ వన్ అదర్ హాలోజన్ 1 సిగ్మా బాండ్ ఉంది, 1 సిగ్మా బాండ్ ఉంది, ప్లస్ 1 2 3 లోన్ పేర్స్ ఉన్నాయి అంటే 4 అంటే ఏమవుతుంది sp3 హైబ్రిడైజేషన్. కానీ ఇక్కడ ఏంటి ఇట్ ఈస్ ఓన్లీ బాండ్ విత్ వన్ ఆఫ్ ద ఆటమ్, మిగతా అన్ని లోన్ పేర్స్. సో లోన్ పేర్స్ అన్ని జామెట్రీలో పార్టిసిపేట్ అవ్వదు. సో దాని షేప్ ఏమవుతుంది ఒకటే బాండ్ లైక్ ClF రెండే ఉన్నాయి అనుకోండి, దాని షేప్ ఏమవుతుంది లీనియర్ అవుతుంది. సో ద ఫస్ట్ ఆప్షన్ ఏ విల్ బి 3 లీనియర్. సో ఇక్కడ మనము అగైన్ వీ కెన్ యూస్ డిలీషన్ ఆఫ్ ఆప్షన్స్. సో ఫస్ట్ సింపుల్గా ఇది ఇవన్నీ తెలియకుండా మనము చేయాలనుకున్నా ఇఫ్ యూ సీ హియర్ XX' అంటే FCl అనుకోండి, ClF ఈ రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీనికి నంబర్ లేదు, ఎక్కువ నంబర్ లేదు. సో ఒకటే బాండ్ ఉంది, ఒకటే బాండ్ ఉంటే ఆబ్వియస్లీ ద స్ట్రక్చర్ విల్ బి లీనియర్. సో మీకు అదంతా తెలియకున్నా కూడా ఇక్కడ ఓన్లీ టూ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే బాండ్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి ఆబ్వియస్లీ లీనియర్. వేరే షేప్స్ రావాలంటే మినిమం 4 ఎలిమెంట్స్ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి 3 లీనియర్. సో ఇక్కడ 3 లేనిది విల్ డిలీట్ ద ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్ అనేది డిలీట్ అయిపోయాయి. ఓకే, సో 3 అనేది ఫస్ట్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ X3' అగైన్ 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్లో 1 2 3 ఓకే, 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 2 లోన్ పేర్స్ అంటే 5 sp3d ఉండాలి. సో ఇవన్నీ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్. సో ఏమైనా డౌట్ ఉంటే మీరు మళ్ళీ ఆ ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ అండ్ 2 లోన్ పేర్స్ sp3d. సో జనరల్గా మన షేప్ ఏంటంటే ట్రైగోనల్ బైపిరమిడల్, కానీ 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకే, ట్రైగోనల్ బైపిరమిడల్ ఎలా ఉంటుంది, ట్రయాంగిల్ లాగా ఉండి యాక్సియల్ ఒకటి ఈక్వటోరియల్ ఒకటి, యాక్సియల్ 2 ఈక్వటోరియల్ 3. ఓకే, సో ఇక్కడ ఏమైంది ఓన్లీ 3 బాండ్స్ అనేది ప్రెసెంట్గా ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ సీ వీ క్యాన్ డిలీట్ 2 ఆఫ్ ద ఆటమ్స్ మనం డిలీట్ చేసి దాని ప్లేస్లో 2 లోన్ పేర్స్ వస్తాయి. ఓకే, ఇలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీని షేప్ ఏంటి T షేప్. సో XX3 విల్ బి ఫస్ట్ వన్, దట్ ఈస్ T షేప్. సో ఇక్కడ ఫస్ట్ లేదు కాబట్టి ఇదే డిలీట్ చేసి, సో దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో మనం 2 ఆప్షన్స్ చూడంగానే కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేసింది. బట్ ఇఫ్ యూ వాంట్ టు కన్ఫర్మ్ అగైన్ రీకన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే వేరే కూడా చూద్దాం. సో హియర్ XX5, సో 5 బాండ్స్ అవుతాయి, 1 లోన్ పేర్ ఉంటుంది. 1 2 3 4 5 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 లోన్ పేర్ ఏమవుతుంది sp3d2. 6 కాబట్టి sp3d2. sp3d2 ఎలా ఉండాలి, ఆక్టాహెడ్రల్ ఉండాలి. ఓకే, ఆక్టాహెడ్రల్ అంటే ఇలా స్క్వేర్లో ఎవ్రీ కార్నర్ దే విల్ హ్యావ్ 1 ఎలిమెంట్ అండ్ అగైన్ ఒకటి యాక్సియల్, ఒకటి ఒకటి అబోవ్ ద ప్లేన్. సో ఇలా ఉంటుంది ఆక్టాహెడ్రల్. sp3d2కి ఈ షేప్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది 1 ఆటమ్ ఈజ్ రిప్లేస్డ్ బై లోన్ పేర్. ఓకే, సో లోన్ పేర్ ఉండేసరికి అది ఎలా కనిపిస్తుంది, ద షేప్ విల్ బి స్క్వేర్ పిరమిడల్. సో XX5 విల్ బి స్క్వేర్ పిరమిడల్. ఓకే, అండ్ నెక్స్ట్
if you see next example XX7, so all the 7 bonds will be occupied అంటే 7 sigma bonds sp3d3. so sp3d3 geometry ఏంటి we have studied earlier, pentagonal bipyramidal. సో అది ఎలా ఉంటుంది, పెంటాగాన్ అంటే 5 sides. ఇలా ఉండి again one will be above the plane, one will be below the plane. so this is the structure of XX7 which is having sp3d3 hybridization. సో మీరు ఇక్కడ హైబ్రిడైజేషన్స్ గుర్తున్నా లేకున్నా ఇలా స్ట్రక్చర్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని బట్టి స్ట్రక్చర్ కూడా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ క్వశ్చన్ విచ్ హ్యాస్ appeared in 2007 NEET paper. The species having bond angle of 120 degrees east. సో ఇది క్వశ్చన్ ఒకసారి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేసి ఎలా సాల్వ్ చేశారు అనేది, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎలా సాల్వ్ చేశారు, మెథడ్ ఏంటి అనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్ విచ్ హ్యావ్ అపియర్డ్ ఇన్ సమ్ 2016. ఓకే, సో డైరెక్ట్గా NO2 ప్లస్ NO3 మైనస్ NH4 ప్లస్ వీటి హైబ్రిడైజేషన్స్ ఏంటి అనేది అడిగారు. సో ఆప్షన్స్ ఆల్సో ఇచ్చారు, బట్ ఇక్కడ నేను రాయలేదు. సో మనం సాల్వ్ చేద్దాం. NO2 ప్లస్ NO3 మైనస్ NH4 ప్లస్. ఓకే, సో NO2 ప్లస్. సో ఇది ప్రీవియస్ క్లాస్లో నేను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సో నైట్రోజన్, హియర్ ఇట్ ఈస్ సెంట్రల్ ఆటమ్. సో నైట్రోజన్ ఈస్ 5th group element. సో 5 electrons, 1 2 3 4 5. సో ఆక్సిజన్ విల్ టేక్ డబుల్ బాండ్. సో దానికంటే ముందు ఇక్కడ ఏముంది, ప్లస్ ఛార్జ్ అనేది ఉంది. సో ప్లస్ ఉంటే ఏం చేయాలంటే, హోల్ కాంపౌండ్ మీద ప్లస్ ఉంటే సెంట్రల్ మెటర్ ఆటంలో ఆ ఎలక్ట్రాన్ అనేది, ఇక్కడ ప్లస్ ఉందంటే +1 ఉందన్నట్టు. ఓకే, సో +1 ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్ 1 electron. ఓకే, NO2 ప్లస్ అనేది యాక్చువల్లీ Nకి 5 electrons ఉండాలి. 5 ఆల్రెడీ మనం రాసాం, బట్ ఇఫ్ యూ సీ హియర్ దెర్ ఈస్ +1 charge on this. సో +1 ఉందంటే 1 electron వీ హ్యావ్ టు రిమూవ్. అగైన్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఆక్సిజన్ హియర్, దట్ విల్ టేక్ డబుల్ బాండ్. సో 1 sigma bond, అదర్ 5 bond. సో ఇక్కడ ఒక సిగ్మా, ఇక్కడ ఒక సిగ్మా, 2 sigma bonds ఉంటే ఏంటి, ఇట్స్ sp hybridization. సో sp hybridization. సో సేమ్ వే ఇక్కడ అగైన్ నైట్రోజన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్. ఇక్కడ కూడా 5 electrons తీసుకున్నాం, 1 2 3 4 5. 5 అనేది దాని వ్యాలెన్సీ కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ కూడా మైనస్ అంటే -1. సో ఓకే, -1 అంటే వీ హ్యావ్ టు యాడ్ 1 electron. ఇక్కడ +1 ఉంటే వీ హ్యావ్ టు డిలీట్ 1 electron. -1 ఉంటే వీ హ్యావ్ టు యాడ్ 1 electron. ఒక మైనస్ ఛార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉన్నట్టు, ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నట్టు. సో -1 ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినాం. సో హియర్ ఆక్సిజన్ విల్ టేక్ డబుల్ బాండ్. సో 1 2 3 sigma bonds అంటే sp2 హైబ్రిడైజేషన్. సో NH4ది హైబ్రిడైజేషన్ మీరే క్యాల్కులేట్ చేసి యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద కమెంట్ బాక్స్. NH4 ప్లస్ది మీరే చేయండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ గివెన్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఆల్సో. డౌట్ ఉంటే అందులో చూడండి. సో అనదర్ క్వశ్చన్, HCF4 దీని హైబ్రిడైజేషన్ కూడా క్యాల్కులేట్ చేసి A B అని పెట్టి దాని హైబ్రిడైజేషన్, దీని హైబ్రిడైజేషన్ నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.